ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ఎగ్జిబిషన్స్ అయితే కొనసాగుతున్నాయి. వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ ఎగ్జిబిషన్లో కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా మనము హిస్టరీ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాం. డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ హిస్టరీ డిపార్ట్మెంట్ కానీ దీనిలో ఎన్నో వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలకు సంబంధించినటువంటి హిస్టరీ అనేది బయటపడుతుంది. మనం ఒకసారి విజువల్లో కనుక చూస్తే విజువల్లో కనిపిస్తున్నవన్నీ ఎన్నో సంవత్సరాలకు సంబంధించినటువంటి నాణ్యాలు. వీటిలో చూస్తే ఇంచుమించుగా 2700 సంవత్సరాలకు సంబంధించినటువంటి నాణ్యాలు కూడా ఉన్నాయి. అంటే మనము కాలాన్ని క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకం అనేది రెండిట్లో విభజిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాణ్యాలన్నీ కూడా దాదాపుగా క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి అప్పుడు జీసస్ క్రైస్ట్ ఇంకా ఈ భూమి మీదకి రాలేదు, కాలాన్ని రెండుగా విభజించలేదు. మనం చూస్తున్నటువంటి ప్రతి ఇక్కడ ఉన్నవన్నీ కూడా అదే విధానానికి సంబంధించినటువంటివే. ముఖ్యంగా చూస్తే ఈ కాయిన్స్ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు కానీ వాటికి సంబంధించినటువంటి వస్తువులు కానీ చూస్తే కంటికి కనిపిస్తున్న ఇవన్నీ కూడా చాలా వరకు రాయి రూపంలో ఉన్నటువంటి రాతికి సంబంధించినటువంటిగా ఉన్నాయి. కానీ కోట్ల సంవత్సరాల పూర్వం ఆకు శిలాజాలు అంటే అప్పుడు రాళ్లల్లో ఇరుక్కుపోయినటువంటి కొన్ని ఆకులు కానీ జంతువులు కానీ ఇట్లాంటివన్నీ ఆ రూపానికి మారిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. ఇక చూస్తున్నాం కదా, ఇది కనిపిస్తున్నటువంటి వస్తువు డైనోసార్ ప్యాడ్కి సంబంధించినటువంటిది. ఇవన్నీ కూడా అంటే చెక్కలు ఒక ఈ హిస్టారికల్గా చూస్తే చాలా వరకు చెక్కలకు అంటే కర్ర ముక్కలకు సంబంధించినవి ఇక్కడ చూస్తున్నాం. అంటే మనము 2000 సంవత్సరాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా మనకు తెలియదు మనం ఆ పూర్వపు చరిత్రకు సంబంధించి. కానీ 52 కోట్ల సంవత్సరాల కింద సంబంధించినటువంటి రాళ్ళు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఇక్కడ చూపిస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే అది ఒక హిస్టరీలోనూ అందులోనూ ముఖ్యంగా పురావస్తు శాస్త్రంలోనే అవన్నీ చాలా వెలికి తీస్తూ ఉంటారు. కానీ అవన్నీ కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. సాలగ్రామాలు దాదాపుగా ఇవి 8 కోట్ల సంవత్సరాల క్రితం అనేది ఇక్కడ చూపిస్తున్నటువంటిది. మనం చాలా వరకు నార్త్ కనుక వెళ్తే నార్త్ ఇండియాలో నిత్యం నదుల ప్రవాహం అనేది కొనసాగుతుంది. అక్కడ ఈ సాలగ్రామాలకు సంబంధించి ఇప్పటికీ బయటపడుతూ ఉంటాయి. వాటిని అయితే మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ చాలా బరువు ఉన్నటువంటి రాళ్ళు, కానీ ఇవేవి రాయికి సంబంధించినటువంటివి కాదు. ఇక్కడ 6 కోట్ల సంవత్సరాల పూర్వం చెక్క శిలాజాలు, ఇవన్నీ చెక్కలే. ఎందుకంటే రాళ్లల్లో ఇరుక్కుపోయినటువంటి రాళ్ల మధ్యలో ఉన్నటువంటి చెక్కలు ఇప్పుడు ఇలా తయారైనటువంటిది అయితే మనము చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో చాలా తేలికగా ఉన్నటువంటివి ముఖ్యంగా తాళపత్ర గ్రంథాలు. వీటిని ఒకసారి చూస్తే అంటే చాలా జాగ్రత్తగా తాటాకుల మీద రాసినటువంటి ఈ తాళపత్ర గ్రంథాలని దీని మీద ఉన్నటువంటి భాష మనకు పూర్తి స్థాయిలో అర్థం కాకపోవచ్చు, కానీ ఎంత విలువైన అనే దానికి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో డిస్ప్లే చేసినటువంటి ఈ తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ చూడొచ్చు. ఇంకొకటి మనము చాలా వరకు శిలాశాసనాలు రాగి శాసనాలు ఇలా చెప్తూ ఉంటాం. అసలు శిలాశాసనం అంటే ఏంటి, రాగి శాసనాలు అంటే ఏంటి? ఏ వస్తువు మీద వాటిని చెక్కబడితే దాని ప్రకారం రాళ్ల మీద చెక్కినటువంటి వాటిని శిలాశాసనాలు, రాగి రేకుల మీద చెక్కబడినటువంటి రాగి శాసనాలు, ఇలా ఒక్కొక్క వస్తువు మీద కొన్ని వందల సంవత్సరాలకు వేల లక్షల సంవత్సరాలకు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఎప్పుడు ఇనుము పుట్టిందో అప్పుడు దానికి ఉన్నటువంటి భాష ప్రకారం రాసినటువంటి వస్తువులుగా మనం చూడొచ్చు. సో ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి పేరండి కందులు వెంకటేష్ గారు. మొత్తం ఇక్కడ ఇన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, అంటే వీటన్నింటినీ అసలు ఏ విధంగా ఐడెంటిఫై చేసినటువంటిది అయితే ఉంది సార్? ఐడెంటిఫై చేయడానికి డేటింగ్ టెస్ట్లని ఉంటాయండి, కార్బన్ డేటింగ్ లాంటివి, అట్లాంటివి కూడా వాడుతుంటుంటాము. అది ఎస్పెషల్లీ జియాలజీ ఆర్కియాలజీ వాళ్ళు అయితే స్టాటిగ్రఫీ అంటామండి. అంటే భూమి యొక్క పొరలను బట్టి ఏ పొరలో ఏమి దొరికినాయి అన్నది చూసి ఆ పొర ఏ కాలానికి చెందింది అన్నది గుర్తించి ఆ కాలంలో ఈ నాణ్యాలు ఉండేవి, ఆ కాలంలో ఈ వస్తువులు అని చెప్పి గుర్తిస్తుంటుంటాం. కనిపిస్తున్నాను, ఒకసారి తీయగలరా? అది చెక్క రాయే అసలు? అది చూడడానికి చాలా బరువుగాను పెద్దవిగాను కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అవి చెక్కల రాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు ఇవన్నీ? ఇవైతే శిలాజాలు సార్. ఇవి అంటే 6.5 కోట్ల సంవత్సరాల నాటి చెక్క శిలాజంగా మారిపోయిందనమాట. ఆ శిలాజాలు ఇవి ఎట్లా చూస్తుంటుంటే మీరు ఇదంతా వుడ్లా కనిపిస్తుంది, వెనక చూస్తే రాయిలా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన కనిపిస్తున్నటువంటి పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ కూడా కొన్ని లక్షల సంవత్సరాలకి ఇదే విధంగా తయారవుతాయా? కాదు సార్, ఓన్లీ 99.99% అన్నీ కూడా డీకంపోజ్ అయిపోతాయి లేదా వేరే జంతువులు తినేస్తాయి. ఓన్లీ 0.001% మాత్రమే ఆక్సిజన్ అందకుండా ఉండాలి, వేరే జీవి తినకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే శిలాజంగా మారే అవకాశం ఉంది.
సో ఆనాటి జీవులన్నీ కూడా శిలాజాలుగా మారిపోవు. 99% డీకంపోజ్ అయిపోవడం లేదా వేరే జీవి తినేయడం జరుగుతుంది. వీటన్నిటిని ఎక్కడి నుంచి సేకరించారు? అంటే ఇవన్నీ ఈ మీకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన నాకు సంబంధించినవి సార్, నేను కలెక్ట్ చేసినవి. ఇవి తెలుగు ప్రాంతాలలోనే కలెక్ట్ చేయడం జరిగిందండి. ఉదాహరణకి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి సేకరించడం జరిగింది వుడ్ ఫాజిల్స్. మనందరికీ తెలియని విషయం ఏంటంటే, డైనోసార్ల సినిమాలు చూసినప్పుడు, జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు చూసినప్పుడు అవేవో ఆఫ్రికాలోనో అమెరికాలోనో ఉండేవి అనుకుంటారు. లేదు, మన తెలుగు ప్రాంతాల్లో కూడా ఉండేవి. ఆదిలాబాద్లో టైటనోసారస్ అనే డైనోసార్ యొక్క శిలాజం కూడా దొరికింది. అది హైదరాబాద్ బిర్లా మ్యూజియంలో కూడా ఉంది. ఆ విషయాన్ని కూడా జనాలు తెలుసుకోవాలి. మన దగ్గర కూడా శిలాజాలు ఉండేవన్న విషయం మనకు తెలియదాన్ని చెప్పడం కోసం బాధపడుతున్నా కానీ వీటన్నిటిని వీళ్ళందరినీ పరిచయం చేయడం కోసమే ఈ ప్రదర్శన పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ వీటి మీద ఇనుముకు సంబంధించినటువంటి వీటి మీద రాసిన భాష అంటే ఏ లాంగ్వేజ్ ఇది సార్? బేసిక్గా భారతదేశ లిపులన్నీ కూడా ఐదర్ తూర్పు ఆసియా లిపులన్నీ కూడా బ్రాహ్మీ అనే లిపి నుంచి వచ్చినాయండి. ఆ బ్రాహ్మీ లిపి నుంచి ఈ భాషలన్నీ పుట్టుకొచ్చినాయి. ఆ బ్రాహ్మీ లిపి ప్రతి 100 సంవత్సరాలకి ఎంతో కొంత మార్పు చెందుతూ వచ్చిందనమాట. తెలుగు ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి అసలు? ఇది చూడడానికి కొంచెం తెలుగులో అటు మనకు కొంత అక్షరాలను అర్థం చేసుకునేలాగా ఆ వ్యాకరణలో కనిపిస్తున్నాయి. ఇది తెలుగు లిపే సార్, ఆనాటి తెలుగు లిపి. అంటే లిపి ప్రతి 100-150 సంవత్సరాలకి అనేక మార్పులు చెందుతూ ఉంటుంటుంది ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా. ఉదాహరణ, మీ తాతగారు రాసిన స్క్రిప్ట్ని మీరు చదవలేరు, ఆయన గొలుసుకట్టు రాతలో రాస్తాడు. అలానే మరీ పూర్వంకి వెళ్ళి కొద్దీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. బ్రాహ్మీ లిపి అనేక మార్పులు చెందుతూ వచ్చింది. అంటే ఇంత బలమైనటువంటి వాటి మీద రాయడానికి గల రీజన్ ఏమై ఉండొచ్చు అసలు? అంటే చెరిగిపోకుండా ఉండాలి అనే ఉద్దేశమా? దీనిపైన చూడండి, సూర్యచంద్రులు ఉన్నారు. అంటే ఆచంద్ర తారార్కం అంటారు. ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఈ శాసనం పనిచేస్తుంది అని చెప్పడానికి వాడేవారు అనమాట ఆ వర్డ్. ఈ తామరం అనేటువంటిది చాలా ఎక్కువ కాలం నిలవ ఉండగలుగుతుంది, ఎప్పటికీ పాడవదు. తాళపత్ర గ్రంథం చాలా త్వరలోనే పాడైపోతుంది, 100-150 సంవత్సరాల్లో పాడైపోతుంది. తామ్ర శాసనం ఎప్పటికీ పాడవదు. సో మనం చూడవచ్చు ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి తాళపత్ర గ్రంథాలు కానీ తామ్రపత్రాలు కానీ ఇవన్నీ కొన్ని 100,000 సంవత్సరాల క్రితం రాసినటువంటివి. సో అవి శాశ్వతంగా ఉన్నటువంటి వాటిని కొన్ని ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలోనూ డిపార్ట్మెంట్లోనూ ఉంటే, కొంతమంది ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కొన్నింటిని సేకరించి ప్రదర్శనలు ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ఏర్పాటు చేసినటువంటి ఆర్కియాలజీ హిస్టరీ డిపార్ట్మెంట్లో కొన్ని 100,000 లక్షల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలకు సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలుగా ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.